సో నేను గ్రూప్ 1 మొన్న రిజల్ట్ వచ్చింది. సో నా మార్క్స్ చూసుకొని అసలు నాకు నేనే చాలా బాధపడ్డాను. ఎక్కడి నుండి అన్యాయం జరిగిందని చూస్తే, సో ఇప్పుడు నాకు ఒక చెల్లెలు, అన్నయ్య ముగ్గురము. సో జీవో 29 ద్వారా ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మా అన్నయ్యను, మా చెల్లెను వాళ్ళు డిస్క్రిమినేట్ చేయబడ్డారు. వివక్షత అక్కడ స్టార్ట్ అయింది. ఎగ్జాము థర్డ్ టైం రాసినప్పుడే వివక్షత స్టార్ట్ అయింది. జీవో 55 ప్లేస్లో జీవో 29 వచ్చి ప్రిలిమ్స్లోనే మా చెల్లెను, మా అన్నయ్యని ప్రిలిమ్స్లోనే పక్కకు పెట్టేశారు. సో నేను మెయిన్స్ వరకు వచ్చిన. మెయిన్స్ ఎగ్జామ్ రాసి సంతోషంగా ఇక నాకు జాబ్ వస్తుందేమో అన్న సంబరంతో నేను ఇంటికాడ సర్టిఫికేట్ రెడీ చేసుకుందామని పోతే రిజల్ట్ జిఆర్ఎల్ కానీ మార్క్స్ లిస్ట్ కానీ చూస్తే నాకు 14 వచ్చినాయి. నేను ఒక 7-8 సంవత్సరాల నుంచి సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నా. బాసర ట్రిపుల్ ఐటీ లాంటి కాలేజీలో, సెంట్రల్ యూనివర్సిటీలలో నేను ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే సబ్జెక్ట్ని ఒక 4 ఇయర్స్ టీచ్ చేసినాను. అట్లాంటి నాకే చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. ఒక 100 ఎస్ఏలు ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చిన అట్లాంటి మోడల్ ఎస్ఏలు నేను ఎన్నోసార్లు రాసిన. తీరా మార్క్స్ చూసుకుంటే 64 మార్కులు 150కి. తెలంగాణ మూవ్మెంట్ అసలు 2016 గ్రూప్ 2 నుంచి అసలు ఎక్కువ సార్లు చదివిన బుక్ ఏదే అంటే తెలంగాణ మూవ్మెంట్. 150 మార్కులకి 64 మార్కులు తెలంగాణ మూవ్మెంట్లో. నేను ఏదైతే టీచ్ చేసిన సబ్జెక్టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, సొసైటీ కానీ అట్లాంటి సబ్జెక్టులలో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి.